నమస్కారం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెత. జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుక మీద లక్ష్మీదేవి అంటే సర్వ సంపదలు ఉంటాయి. నాలుక మీద స్నేహాలు, బంధుత్వాలు కొలువై వృద్ధి చెందుతాయి. నాలుక సరిగ్గా వాడకపోతే ఇష్టారీతిన మాట్లాడితే ఎదుటి వారితో శత్రుత్వం పెరుగుతుంది. అది మనల్ని అష్టకష్టాల పాలు చేస్తుంది. చివరికి అది మన మరణానికి కూడా దారితీస్తుంది. మర్యాద ఉట్టిపడేలాగా నిజాయితీగా మనసులో కల్మషం లేకుండా మితంగా మాట్లాడడం వలన చేయాల్సిన పని విజయవంతంగా చేయగలుగుతాం. అడవిలో నారవస్త్రాలు ధరించి విల్లంబులు చేతబట్టి అట్లా వస్తున్నటువంటి రామ లక్ష్మణులను చూసి వాలి తనను చంపడానికి వీరిని పంపాడేమోనని భయపడిన సుగ్రీవుడు భయంతో వణికిపోతుంటే, సుగ్రీవుడి మంత్రులలో ఒకడైన హనుమంతుడు సుగ్రీవుడిని శాంతపరిచి, విషయం తెలియకుండా భయపడకండి, అసలు విషయం నేను తెలుసుకుని వస్తానని సుగ్రీవుడికి ధైర్యం చెప్పి ఒక భిక్షువు రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడు. అయ్యా, మీరు నారవస్త్రాలు ధరించినప్పటికీ, తపస్సు చేసుకునే వారిలాగా వేషం ధరించినప్పటికీ మీ బలం, శరీర దారుఢ్యం గొప్పగా కనిపిస్తున్నాయి. ఎంతటి ధీరుడినైనా ఓడించగల పరాక్రమం మీలో కనిపిస్తుంది. మీరెవరు? ఈ ప్రాంతంలో సుగ్రీవుడనే వానరుడున్నాడు, మంచివాడు. అతని అన్న వాలి సుగ్రీవుని అన్యాయంగా రాజ్యం నుంచి తరిమివేసి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. ఆయన మీతో స్నేహం చెయ్యాలి అనుకుంటున్నారు. కోరుకున్న రూపం ధరించే శక్తి నాకుంది కాబట్టి నేను ఇలా భిక్షువు రూపంలో వచ్చాను అని హనుమంతుడు తన గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. హనుమంతుడు అతని విషయాన్ని దాచడానికి ప్రయత్నించలేదు. ఆయన వారి వద్దకు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అపరిచితుల దగ్గర వచ్చిన విషయాన్ని దాచకుండా సూటిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ద్వారా వారి మనసును గెలుచుకునే అవకాశం ఉంది. ఒకవేళ అబద్ధం మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ మనం చెప్పింది అబద్ధం అని వారికి తెలిస్తే ఫలితాలు తారుమారవుతాయి, అసలుకే మోసం వస్తుంది. హనుమంతుడి మాటలను విన్న శ్రీరాముడు లక్ష్మణుడితో, తమ్ముడు, ఈ హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడాడో చూశావా? అతని మాటల్లో నిజాయితీ ఉంది. వ్యాకరణబద్ధంగా ఒక్క పొల్లు మాట కూడా లేకుండా మాట్లాడాడు అని చెప్పారు. కాబట్టి మనం ఏ భాష మాట్లాడినా వ్యాకరణబద్ధంగా మాట్లాడితే వినేవారి ఏకాగ్రతని మన మాట మీద ఉంచగలుగుతాం. మన విషయం సూటిగా వారికి చేరుతుంది. శ్రీరాముడు ఇంకా ఇలా చెబుతున్నాడు, ఆంజనేయుడు మాట్లాడేటప్పుడు అతని ముఖంలో గాని, నుదుటి మీద గాని, కనుబొమ్మల మీద గాని, శరీరంలోని ఇతర ఏ అవయవంలోనైనా అనవసరమైన కదలిక లేనే లేదు. ఎలాంటి దోషం కనిపించలేదు. ఇతని సంభాషణలో సాగదీసి మాట్లాడడం గాని, అక్షరాల కోసం, మాటల కోసం తడబడటం గాని లేవు. ఇతను మాట్లాడే మాటలు అంత ఆలస్యంగా కానీ, అంత వేగంగా కానీ లేవు. ఇతని మాటలు గుండెలలో నుంచి పుట్టి కంఠంలో, మధ్యస్వరంలో చెవికి ఇంపుగా వినపడుతున్నాయి. మనసులో కల్మషం లేని వాడికి మాత్రమే ఇలా మాట్లాడటం సాధ్యమవుతుంది. ఇతని మాటలు వినేవారికి మంగళకరంగా ఉన్నాయి. వారి మనసును దోచుకునేలా ఉన్నాయి. చక్కని అర్థంతో ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. గుండె, కంఠం, శిరస్సు అనే 3 స్థానాల ద్వారా స్పష్టంగా పలుకుతూ మాట్లాడుతున్నాడు. కత్తి పట్టుకొని చంపడానికి వచ్చిన శత్రువైనా ఇతని మాటలకు ముగ్ధుడవుతాడు. ఇలా హనుమంతుడు మాట్లాడే పద్ధతిలోని మంచి లక్షణాలను శ్రీరాముడు వర్ణించాడు.
వాటిని మనం చక్కగా అర్థం చేసుకొని అలా మాట్లాడటాన్ని అభ్యాసం చేయాలి. శ్రీరాముడు హనుమంతుడి గురించి ఇంకా ఇలా చెప్పాడు: లక్ష్మణ, ఈ హనుమంతుడి లాంటి బంటు లేనప్పుడు ఏ రాజైనా తన పనుల్ని నెరవేర్చుకోలేడు. ఏ రాజు దగ్గర ఇలాంటి గుణవంతులు కార్య సాధకులు ఉంటారో ఆ రాజుకి ఎలాంటి శ్రమ ఉండదు. వారి సామర్థ్యంతోనే రాజు అన్నింటా విజయం సాధిస్తాడు. మాట్లాడటంలో ఇన్ని మెలకువలు ఉన్నాయి కాబట్టే సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టము లేదు. సరిగ్గా మాట్లాడటాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధించడం అంటే ఆయన అత్యుత్తమ లక్షణాలను కూడా పుణికిపుచ్చుకొని ఆచరించడం. అప్పుడే హనుమంతుని భక్తులం అని చెప్పుకునే అర్హత మనకి లభిస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆంజనేయ స్వామి మీకు ఆదర్శమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. శుభం భూయాత్.